హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఇప్పుడు మనము చింతకాయలతో ఒక రెసిపీ చేసుకున్నాము. చింతకాయల సీజన్ కదా, ఒక రెసిపీ చేసుకున్నాము. అదేంటంటే చింతకాయ గుజ్జు. వాటికి కావాల్సిన పదార్థాలు: చింతకాయలు నాన్న, ఒక 100 గ్రాములు చింతకాయలు, ఒక 6 పచ్చిమిర్చి హాఫ్ కప్ కట్ చేసుకుందాం, హాఫ్ కప్పు నువ్వులు, కొద్దిగా జీలకర్ర, 1/4 కప్పు పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. అంటే మీ క్వాంటిటీని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏం చేద్దాము, ఈ నువ్వులు, పల్లీలు, జీలకర్ర వేయిద్దామని. కొద్దిగా బెల్లం కూడా బెల్లం ఇష్టపడే వాళ్ళు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం. ఇది ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఇది వేయించుకుందాం నాన్న. మనం చింతకాయ రోజుకు పల్లీలు వేయించుకోవాలన్న. ఫస్ట్ పల్లీలు బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక పల్లీలు వేయించిన తర్వాత నువ్వులు తీసుకున్నాం కదా, ఈ నువ్వులు వేస్తాం. ఓకే, నువ్వులు వేసేద్దాం. బాగా ఇవి బాగా ఫ్రై చేసుకుంటాం. ఈ లోపల ఏం చేద్దాం మనం, ఈ చింతకాయలు ఉన్నాయి కదా, చింతకాయలు కొద్దిగా వాటర్ పెట్టుకొని చింతకాయలు ఉడికించుకున్నాం. చింతకాయలు మంచిగా ఉడికించుకున్నాం. ఇలా చింతకాయ పచ్చడి కూడా వీడియో పెట్టినాను, చూడండి. చింతకాయ పచ్చడి కూడా ఇప్పుడు ఈ సీజన్లోనే చేసుకుంటుంది. చింతకాయలు దొరకగా తెచ్చుకున్నాను. ఇలాంటి రెసిపీలు చేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఈ జీలకర్ర వేసేస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి. మనం 5-6 మిర్చీలు అదే కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇవి వేయించుకున్నాం. ఇవి కూడా వేయించుకున్నాం. ఇలా వేయించుకున్నాం. ఇక్కడ చింతకాయలు వేసుకున్నాం. చింతకాయ గుజ్జుకు పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి వేయించుకున్నాం. ఇది మిక్సీ చేద్దాం మనం. ఇదో చింతకాయలు కూడా ఉడకబెట్టినాం. ఇట్లా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇది మిక్సీ చేసుకొని వస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసి ఉప్పు వేద్దాం. ఇందులో కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేద్దాం, వేసి మిక్సీ చేసుకొని వస్తాం. ఓకే, మిక్సీ చేసుకొని వచ్చినాను. పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, కొద్దిగా జీరా, పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేద్దాము, చింతకాయలు ఉడికించుకున్నాం కదా, ఇది మొత్తము గుజ్జు అంతా తీతాము. సూప్ మొత్తం తీసి ఇలా ఇందులో వేసేస్తాం. ఇంత సూప్ ఉంటాక మొత్తం మనం ఇది ఇట్లా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది ఇందులో వేసేది. మొత్తం ఇది చాలా మెత్తగా చేసుకోవాలండి. టేస్ట్ ఇంత మెత్తగా చేసుకుంటే ఇది మనకు అంత టేస్ట్ ఉంటుంది. చేతను కలిపేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఇది మొత్తం ఇందులో వేసేస్తాం. ఇంట్లో తీసుకొని ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, బెల్లం ఇందులో వేసేద్దాం. అంటే నల్లగొట్టు కూడా వేసుకోవచ్చు, కరిగిపోతుంది. ఇది ఇట్లా వేస్తే కూడా కరిగిపోతుంది. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకున్నాను, లేకపోతే లేదు. బెల్లం వేస్తే బాగుంటుంది. పులుపు, కారం అన్నీ మంచిగా సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది అన్న. మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూసే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు నాన్న. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దాము, మనము
కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్ ఇందులో వేసేది. ఆనియన్ ఇందులో వేసేది. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేది. దీనికి పోపు పెడదాం. ఇట్లా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పోపు చేసుకొస్తా. ఓకే, ఇప్పుడు పులుపు ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు నాన్న. మన చింతకాయలు ఇంకేదన్నా ఇందులో ఏదైనా పులుపు మిగిలితే మళ్ళీ కొంచెం జ్యూస్ తీసి వేసుకోవచ్చు. ఉప్పు సరిపోతే పర్వాలేదు. 1 స్పూన్ వేసినాం కదా, ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాం మనం. హాఫ్ స్పూన్ వేద్దాం. ఇప్పుడు పోపు పెట్టుకొస్తాం. పెడదాం నాన్న. 1 స్పూన్ ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ వేయమంటాము. 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసిన కొద్దిగా కరివేపాకు. చింతకాయ గుజ్జు రెడీ నాన్న. ఇది సూపర్ ఉంటుంది. మనం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అట్లా చేసుకున్నప్పుడు ఇట్లా గుజ్జు చేసుకుంటే అన్నము కడుపు నిండా తినొచ్చు నాన్న. కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఓకే, ఏ ఫ్రై కూరలు చేసుకున్నా కూడా ఇట్లా మనం చింతకాయ గుజ్జు చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్న. కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అన్న.